నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. జనరల్గా అస్థికలు ఐదర్ గంగలో కలుపుతారు, గోదావరిలో కలుపుతారు. కానీ వీళ్ళ ఫ్యామిలీ మాత్రం ఏకంగా గోవాలో కలుపుదాం అనుకుంది. అరే ఏంది ఫ్యామిలీ, వాళ్ళ స్టోరీ ఏంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీరాంజనేయులు విహారయాత్ర మూవీ చూడాల్సిందే. మరి స్టోరీ టీజర్లోనే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది అంటే స్టోరీలో ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు టీం ఉన్నారు. వర్స్టైల్ యాక్టర్ నరేష్ గారు, యాక్ట్రెస్ ప్రియా గారు అండ్ డైరెక్టర్ అనురాగ్ గారు. ఎలా ఉన్నారండి? Fine. We are celebrating in advance. Oh, success, pre-success and hope, and definitely confidence in this beautiful product. Aga meeru success vihara yatralo unnaru aithe almost. Yes, we are awaiting success. We have made a beautiful film. He has made a beautiful film rather, and we are all a part of the film and really celebrating this nice product. ఓకే, సో మీరు ఎప్పుడు సెలబ్రేషన్స్లోనే ఉంటారండి మిమ్మల్ని చూస్తే మాత్రం. గాడ్ బ్లెస్. సో అసలు స్టోరీ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఈ ఒక డిఫరెంట్ గోవాలో అంటే అది కూడా గోవాలో ఫ్యామిలీ వెళ్ళాలంటే కష్టము, అలానే ఫ్యామిలీ అందరూ కలిసి అస్థికలు కలపనికి వెళ్ళడం ఏంటండి అంటే ఒక డిఫరెంట్ థాట్ ఎలా వచ్చింది అసలు? అస్థికలు అన్నది ఈజ్ ఎ స్టోరీ టూల్. అది ఈ స్టోరీని నడపడానికి అస్థికలు అన్నదాన్ని ఒక స్టోరీ టూల్ కింద వాడుకున్నాను. బట్ ఇట్స్ మచ్ బియాండ్ అస్థికలు. ఈ కాన్సెప్ట్ గోవాకి వెళ్ళటం వీటన్నిటికీ బియాండ్గా దిర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవన్నీ ఉంటాయి అన్నమాట. సో యాజ్ అన్ ఐడియా 2020లో ఒక పాజిటివ్ ఫిల్మ్ రాసుకుందాం అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది. అండ్ దెన్ నేను ఎప్పుడో 2019లో నాకు వచ్చిన ఒక చిన్న ఐడియాని డెవలప్ చేసుకొని దట్స్ హౌ అది స్లోలీ డెవలప్ అవుతూ ఇట్ ఫైనలీ టుక్ ద షేప్ ఆఫ్ వీరాంజనేయులు విహారయాత్ర. ఓకే, సో ఫస్ట్ నరేష్ గారికి స్టోరీ అంటే నరేట్ చేసినప్పుడు ఏమన్నారు నరేష్ గారి రియాక్షన్? ఆయన వెరీ ఎక్సైటెడ్. అసలు ఆయన పాజిటివిటీ అంతా నాకు స్ప్రెడ్ చేశారు అనమాట ఇట్లాగా. సో అంటే మేము కథ రాసుకున్నప్పుడే నాకు ఈ క్యారెక్టర్ నరేష్ గారే చేయాలి అన్నది ఫిక్స్. ఇది టిక్ పడిపోయింది అక్కడ ఆల్రెడీ చెక్ లిస్ట్ లో. నరేష్ గారు అంటే ఇంకా ఆయన కాకుండా ఇంకెవరు లేరు ఫర్ దిస్ పర్టికులర్ రోల్ అన్నది చెక్ లిస్ట్ లో పడిపోయింది అనమాట. పడిపోయిన తర్వాత నరేష్ గారికి చెప్పే ముందర దాకా కూడా నేను ఐఎమ్ ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై స్టోరీ. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ వెళ్తున్న రోజు మాత్రం కాస్త కాళ్ళలోనికి అంటే ఆయన చేసిన ఫిల్మ్స్ అన్నీ గుర్తొచ్చాయి. అమ్మో జాగ్రత్తగా చెప్పాలి అది ఇది అని చెప్పి. బట్ ఫైనలీ ఇదే స్టూడియోలో ఐ గేవ్ నరేషన్ టు హిమ్ అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్. I hope he enjoyed it and then he loved it and immediately he gave a nod for the film. Okay, yeah. So you enjoyed it, hope he enjoyed it antunna. It was enjoyment ఎప్పటి నుంచి అంటే స్క్రిప్ట్ విన్ దగ్గర నుంచి, వర్క్ షాప్స్ దగ్గర నుంచి, షూట్ వరకు అండ్ డబ్బింగ్ వరకు కూడా ఇట్స్ ప్లెజర్. అంటే ఒక మంచి స్క్రిప్ట్ దొరకడం కష్టం అన్నమాట. వాళ్ళ మెనీ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ మేడ్. తెలుగు ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకుంటుంది వాళ్ళ. వీఆర్ వరల్డ్లో టాప్లో ఉన్నాం మనం. కానీ వాళ్ళ ఏంటంటే ఒక న్యూ జనరేషన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ వచ్చారు. సో కొత్త సబ్జెక్ట్ తెలుగులో వస్తున్నాయి. సో ఆ కోవకు చెందింది ఇది. కొత్త సబ్జెక్ట్ అంటే మీనింగ్ ఇప్పుడు ఇట్స్ అ హోల్సమ్ సబ్జెక్ట్ అమ్మా. ఏంటి జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలి అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ రేర్. మన సామాజిక వర్గమన సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ దిస్ కంటెంట్ అద్భుతంగా హిట్ అయిపోతుంది. దీంట్లో ఆయన అనురాగ్ తీసుకున్న థీము టుడే ఒక ఫ్యామిలీ అనేది ఎవ్రీ ఫ్యామిలీ డిస్ఫంక్షనల్ ఆటోమేటిక్లీ. ప్రతి ఫ్యామిలీలో డిస్ఫంక్షనల్ ఉంటాయి. సో ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అంటే మీనింగ్ ఒక ట్రావెల్ తీసుకున్నప్పుడు ఆ ఎమోషన్స్ ఉన్నాయే ఇది ప్రతి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. నాకు కనెక్ట్ అయింది, పర్సనల్గా నాకు కనెక్ట్ అయింది. సో అలాగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్లో దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ ఎక్సెంట్రిసిటీ. ఇప్పుడు శ్రీవారి ప్రణాళిక ఉంది. వై ఐఎమ్ కంపేరింగ్ ఇస్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్. అలా చెప్తున్నాను నేను. మొన్న అయితే నేను ప్రెస్ మీట్లో ధైర్యంగా చెప్పాను, ఉషా కిరణ్కి ఒక శ్రీవారి ప్రణాళిక అయితే వినాప్కి ఇది ఒక వీరాంజనేయులు విహారయాత్ర ఒక మైల్ స్టోన్ అని చెప్పాను. అలాగా అన్నీ ఉన్న ఫిల్మ్ ఇది. మాకు ఆశ్చర్యం కంటే మాకు తెలుసు, బట్ సంతోషం ఏమేసిందంటే టీజర్ వైరల్గా వెళ్ళింది. వే ఇట్ వెంట్ ఐ వాజ్ స్టన్డ్. ఎక్కడెక్కడి నుంచో కంట్రీ నుంచి ఫోన్స్ వస్తున్నాయి, పెద్ద వాళ్ళ నుంచి ఫోన్ వస్తున్నాయి. అది దట్ ఇస్ అ గుడ్ స్టార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ యాజ్ యూ సెడ్. కరెక్ట్. అంటే టీజర్ కట్లనే ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ ఎలిమెంట్ ఉంటుంది కదా, అది బిల్డ్ చేసిండ్రు అని చెప్పొచ్చు. అండ్ మీరు అన్నారు కదా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ వచ్చి ఒక ట్రిప్కి వెళ్తే ఎట్లుంటుంది అనేది. అంటే మీరు ఒక పాయింట్లో కనెక్ట్ అయింది అన్నారు కదా, ఆ డిస్ఫంక్షనల్ అనేది మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? అంటే జనరల్గా ఇప్పుడు ఫాదర్ ఇప్పుడు
ఎస్పెషల్లీ ఏంటంటే జనరల్గా ఫాదర్ డాటర్స్కి ఒక బాండింగ్ ఉంటుంది, మదర్ సన్స్కి ఒక బాండింగ్ ఉంటుంది. ఇవన్నీ చాలా సహజంగా జరిగేది. ఇప్పుడు నవీన్ ఉన్నాడు, నా సన్ ఉన్నాడు. సో వీ లవ్ ఈచ్ అదర్, బట్ ఎట్ దెర్ ఇస్ ది లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇలాగా నాకు ఐ కుడ్ కనెక్ట్ విత్ మెనీ క్యారెక్టర్స్. అలాగే మా మదర్ ఉండేది, విజయమ్మ గారు, ఇప్పుడు లేరు, మా మధ్య లేరు. ఆమె నవీన్ని చాలా లవ్ చేసేది, ఏమన్నా అన్నా కూడా అలాగే. అంటే నాకు ప్రతి క్యారెక్టర్ అలా కనెక్ట్ అవుతుంటే, అఫ్కోర్స్ ఐ డోంట్ హ్యావ్ డాటర్స్, సో అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఒక సినిమా ఎప్పుడు క్లిక్ అవుతుందంటే కనెక్టివిటీ ఉన్నప్పుడు. ఈ ఫిల్మ్ సక్సెస్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఇంట్లో ఫ్యామిలీలో అంటే ఒక ఫ్యామిలీ ఒక కిటికీలోకి తొంగి చూసినట్టు ఉంటుంది సినిమా. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ వీరాంజనేయ విహారయాత్ర. స్క్రిప్టింగ్ కానీ, అనురాగ్ టేకింగ్ అండ్ కమాండ్ ఓవర్ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే ప్రతి యాక్టర్, ఇప్పుడు నేను 200 సినిమాలు చేసి ఉండొచ్చు, అమ్మాయి 10 సినిమాలు చేసి ఉండొచ్చు, బట్ ఈచ్ ఫిల్మ్ ఇస్ అ న్యూ ఫిల్మ్. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ ఉందే, దట్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్, దాన్ని మేము ఇస్తాం. సో హీ హెడ్ గివెన్ మీ న్యూ, ఒక కొత్త యాంగిల్లో తీసుకొచ్చాడు, కొత్త వర్స్టాలిటీలోనే ఇంకొక కొత్త క్యారెక్టరైజేషన్. అంటే నరేష్ గారికి వీరాంజనేయులు కూడా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అవ్వబోతుంది అని చెప్పొచ్చు అంటారా? కాదు, నా పేరు దీంట్లో నాగేశ్వరరావు, వీరాంజనేయులు ఎవరనేది ఒక చిన్న సస్పెన్స్ ఉంది. ఇంకా సస్పెన్స్. సో అది ఇప్పుడు మేము చెప్పం. అఫ్కోర్స్ దిస్ ఏ లీడ్ రోల్, ఒక లీడ్ రోల్ ఇది. దెర్ ఈస్ అన్ ఇన్విజిబుల్ క్యారెక్టర్ విచ్ గోస్. ఇదంతా మేము ఇప్పుడు రివీల్ చేసేస్తే మళ్ళీ వినాయక్ కంటే ముందే మేము ట్రైలర్ ఇచ్చేసినట్టు ఉంటుంది. బ్రహ్మానందం గారేమో నేను నా ఎక్స్పెక్టేషన్. మీరే గెస్ చేయండి, కమెంట్స్ లో మీరు కూడా గెస్ చేయండి ఎవరా క్యారెక్టర్ అనేది. ఓకే, సో మీకు బ్రైట్ సిండ్రోమ్ ఎప్పటి నుంచి వచ్చిందండి? బ్రైట్ సిండ్రోమ్ ఎవరికి లేదు, బ్రైట్ గ్రూమ్స్కే సిండ్రోమ్ ఉన్నప్పుడు బ్రైట్ ఎందుకు ఉండదు? అంటే బ్రైట్ సిండ్రోమ్ అయితే తెలీదు, కానీ ఇన్ దిస్ ద స్టోరీ స్టార్ట్స్ విత్ నా పెళ్ళితో స్టార్ట్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద లైన్స్ డ్రైవింగ్ ద హోల్ స్టోరీ ఫార్వర్డ్ ఇస్ నా పెళ్ళి. సో అంటే మనం యూజువల్గా చూస్తూ ఉంటాం, పెళ్ళంటే చాలా ఖర్చులు పెడతారు, చాలా ఎక్స్ట్రావెగెంట్గా చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ టైంలో ఒక అమ్మాయి ఒక సింపుల్ వెడ్డింగ్ కోరుకుంటున్నప్పుడు హౌ ది ఎంటైర్ ఫ్యామిలీ విల్ టేక్ ఇట్ అండ్ హౌ సో ఆల్ దోస్ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. సో లాస్ట్ వరకు పెళ్ళైద్దా? తెలీదు, చాలా అవుతుంది చాలా సస్పెన్స్ దాగుంది. అయితే అంటే రన్అవే బ్రైడ్ అంటే ఈ అమ్మాయి ఒక డిఫరెంట్ రన్అవే బ్రైడ్ అంటే ఫ్యామిలీతో కలిసి పారిపోతుంది. ఇది ఒక కొత్త ట్రెండ్, బ్రైట్ సిండ్రోమ్ లోనే ఫ్యామిలీ బ్రైట్ సిండ్రోమ్ అని పెట్టచ్చు. ఓకే, అంటే నాకు తెలిసి మూవీలో మీ పెళ్లి గురించి ఎంత వెయిట్ చేస్తారు అంటే లైక్ ఎండింగ్ వరకు పెళ్ళి అవుతుందా కాదా అనే క్యూరియాసిటీ ఎంత ఉంటుందో, రియల్ లైఫ్లో బయట మాత్రం నరేష్ గారి పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని ఒక క్యూరియాసిటీ అయితే ఆడియన్స్కి ఉందని చెప్పొచ్చు అంటారా? అంటే మీరు పవిత్ర గారి పెళ్లి కూడా అంతే క్యూరియాసిటీ ఉంది కదా బయట. సో ఆ క్యూరియాసిటీ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. లెట్ దట్ క్యూరియాసిటీ రిమైండ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే సినిమా రిలీజ్ తర్వాత మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారు? ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. ఆడియన్స్ కీప్ వాచింగ్ ద మూవీ. ఓకే, సో అంటే లైక్ సెట్స్లో అంటే మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో కామెడీ ఫన్ కూడా అలానే ఉంటుంది అంటారా? అదే చెప్తా కదమ్మా, ఇది ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా ఇంటర్లేస్డ్ అనేకంటే కూడా ఇట్ ఈస్ బ్లెండెడ్ విత్ హ్యూమర్ అండ్ ఎమోషన్స్. అది రేర్గా వచ్చే సినిమాలు ఇవన్నీ కూడా. సో నేను మొన్న బోల్డ్గా చెప్పాను ఒక మా ప్రెస్ రిలీజ్లో, స్క్రిప్ట్కి వస్తే అది అంటే అతిశయోక్తి కాదు, కానీ ఒక జంజాల, ఒక త్రివిక్రమ్, ఒక వివేక్ ఆత్రేయ, ఒక అనురాగ్ అని చెప్పాను. అంటే అంటే ఇంకోటి ఏంటంటే ఫిలిం అనేది జనరల్గా ఇప్పుడు ఒక లొకేషన్లోనో ఒక ఇంట్లోనో ఒకటి జరుగుతుంది. ఇది ఎక్కడ బయలుదేరుతాం? వైజాగ్లో బయలుదేరి గోవా దాకా దిస్ ఫిల్మ్ ట్రావెల్స్.
అది ఒక కొత్త ఫ్లేవర్లో ఉంది అది. మేము ఇన్ఫ్యాక్ట్ ప్రతి లొకేషన్ ఎంజాయ్ చేసాం. ఈ షార్ట్ ఇన్ రాజమండ్రి, ఓకే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఆ ఫిలిం ఆ బేబీ మాతో ట్రావెల్. మా బేబీ అంటే మీకు తెలుసు కదా, ఆ బేబీ అస్థికలు. పోయిందని కాదు, బేబీ అంటే మా వ్యాన్, ఓకే మా కార్. సో మొన్నే దొరికింది. సో ఆ బేబీ కార్ ఎంత క్యూట్గా ఉందంటే ఇవాళ ఇట్ ఈస్ కాటన్ టు లాట్ ఆఫ్ చిల్డ్రన్, కిడ్స్ క్యాచ్ ఆన్ అయింది అది. అవునవును మెనీ పీపుల్ మన ఏంటంటే అది ఇవాళ బుజ్జికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో దాదాపు బేబీకి అంత ఫ్యాన్స్ డెవలప్ అవుతున్నారు ఇప్పుడు. బట్ దే విల్ ఎంజాయ్ బేబీ. బేబీ విల్ డూ స్టంట్స్ విచ్ దే వోంట్ ఇమాజిన్. ఓకే అంటే మూవీలో బేబీ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే. కార్ ఇస్ అ క్యారెక్టర్ దిస్. అదే కల్కిలో అది ఎలా క్యారెక్టరో దీంట్లో క్యారెక్టర్. ఇట్ క్యారీస్ 3 generations ఆఫ్ ఫ్యామిలీ. సో చాలా ఉంది సినిమాలో. అది ఆ సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ నేను చెప్తున్నాను, మొన్న చెప్పాను నేను, చాలామంది శతమానం భవతి అప్పుడు ఎన్ఆర్ఐస్ వచ్చి ఆ సినిమా చూడకుండా వెళ్ళలేదు. ఈసారి ఈ సినిమా ఎన్ఆర్ఐస్ చూస్తే రాగానే ఇంట్లో ఇక్కడ ఖచ్చితంగా కారు ఉంటుంది, ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్తారు. ఒక ట్రిప్కి వెళ్ళాలని దట్ ఈస్ ద మూడ్ దట్ ఫిలిం ఇస్ క్యారీడ్ కదా అభయ. మీరు ఇన్స్పిరేషన్ బుజ్జి నుంచి తీసుకున్నారా బేబీ అని పెట్టాలని? నేను ఇది ఐ రోట్ ఇట్ ఇన్ 2020. ఐ డెఫినెట్లీ సి ఎవ్రీ ట్రావెల్ ఫిల్మ్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ కార్, ఒక వెహికల్ ఉండాలి అన్నది ఉంటుంది. సో మల్టిపుల్ వేస్లో మేము ఆలోచించుకొని ఫైనలీ వీ ఫిక్స్డ్ ఆన్ దిస్ కలర్, దిస్ డిజైన్ అండ్ దిస్ థీమ్ ఆఫ్ దిస్ థీమ్. యా ఓకే ఇట్స్ ఇప్పుడు వీఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ విత్ బేబీ అనమాట. లైక్ మేము అంటే వీ కాంట్ ఇమాజిన్ బేబీ మా లైఫ్ నుంచి ఇంకొన్ని రోజులు వెళ్ళిపోద్ది సినిమా రిలీజ్ అయ్యాకంటే మాకు కొంచెం ఇప్పుడే ఆల్రెడీ అయ్యో ఎమోషనల్లీ ఇదిగా ఉంటుంది అనమాట. అంటే బట్ దెన్ ఇట్ విల్ బి ఇయర్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూ బేబీలో పెట్టుకుందామండి, బేబీ వ్యాన్ లో. ఓకే అండ్ అంటే ఈ మూవీలో అంటే మొన్న టీజర్ లాంచ్ అప్పుడు ఒక మంచి హైప్ వచ్చింది యాక్చువల్లీ. అంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక మంచి హైప్ వచ్చింది, టీజర్ లాంచ్లో కూడా హైప్ వచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ మెనీ డేస్, వన్ ఆఫ్ ద రీజన్ అందులో ఒకటి ఏంటంటే ఆఫ్టర్ మెనీ డేస్ పవిత్ర గారిని మిమ్మల్ని మళ్ళీ అంటే టుగెదర్గా స్టేజ్ మీద చూసాం కాబట్టి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. సో ఇన్ని డేస్ గ్యాప్ ఎందుకు వచ్చిందని ఆడియన్స్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే మేము ఎక్కువ స్టేజ్ మీద కనపడితే బోర్ కొడతాం, మళ్ళీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు వస్తున్నారు అనుకోవడం బెటర్. ఎందుకు వస్తున్నారంటే అంటే బేసిక్లీ ఏంటంటే ఇట్ వాజ్ ది డిసిషన్ ఆఫ్ ది ప్రొడక్షన్ టీమ్ దట్ ఇట్ విల్ బి నైస్ టు సీ. ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. సో షీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ తను ఆ రోజు ఇన్వైట్ చేస్తే గెస్ట్గా బాగుంటుంది ఒక ఆలోచన వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు తెలిసి మా బేబీ కంటే ఈ సినిమాలో బేబీ వల్ల చాలా క్యూరియాసిటీ పెరిగింది. మీనింగ్ అంటే అది స్ట్రేంజ్లీ నేను ఆ బేబీ కనబట్టలేదు సార్, అది దట్ కాట్ ఆన్ వెల్. అండ్ నాగేశ్వర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము, కల్కి డైరెక్టర్, దట్ హీ హెడ్ ట్వీటెడ్ బ్యాక్ అండ్ ఆల్ దేర్ టీమ్ రెస్పాండెడ్. సో ఇవాళ ఒక మంచి వైబ్, పాజిటివ్ వైబ్ ఇండస్ట్రీలో అంతా ఉంది సినిమా గురించి. దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్. సో వీఆర్ ఆల్ హ్యాపీ దట్ ఒక మంచి ఒక సక్సెస్ఫుల్ సినిమా రావడం సంతోషం, కానీ ఒక మెమరబుల్ సినిమాలో పనిచేయడం అనేది మా అదృష్టం. సో అది అంత యంగ్ డైరెక్టర్ నుంచి రావడం, ఎంతమంది టీమ్. ఇవాళ శ్రీలక్ష్మి డన్ అ ఆసమ్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. చాలా రోజుల తర్వాత శ్రీలక్ష్మి విల్ బికమ్ అ డార్లింగ్ ఆఫ్ మిలియన్స్ మళ్ళీ ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను. అండ్ నా వైఫ్ క్యారెక్టర్ ఇచ్చిన అమ్మాయి కానీ అనురాగ్ మళ్ళీ సారీ రాగ్ మయూర్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ యాక్టర్. నా కొడుకు క్యారెక్టర్ చేశాడు, చాలా మంచి. ఇట్ వాజ్ అంటే ఒక సీన్ తీసుకుంటే ఒక కబడ్డీ మ్యాచ్లో ఉండేది. సో అంటే ఒకరికంటే ఒకళ్ళు బాగా చేయాలి అండ్ మా మోడరేటర్ ఇక్కడ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ, సో దాన్ని స్క్రిప్ట్ బట్టి వెళ్ళాలి కదా. సో ఓవరాల్ ఈ సినిమా ట్రావెల్ అనేది మాకు హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి గోవా వరకు we had a lot of different experiences. Our experiences, that mood will convey on the screen and we are very confident. ఓకే కానీ నాకు అనిపించిన ఒకటి ఏమనిపించింది అంటే కాన్సెప్ట్ ఇంత కొత్తగా ఉంది, వై డెంట్ యూ ట్రై థియేటర్ అంటే ఓటీటీ అని ఏమైనా రీజన్ ఏమైనా ఉందా స్పెషల్? ఓకే అట్లా అంటే మీరు మొబైల్లో చూసినా ఇదే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్సే, అది ఏమాత్రం తక్కువ ఉండదు. అండ్ అఫ్ కోర్స్ థియేటర్లో వచ్చి ఉంటే డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. బట్ ఈ ఫిల్మ్ అందరికీ కనెక్ట్ అయిపోతుందండి. ఇది ఎక్కడ రిలీజ్ అయినా, ఎందులో చూసినా
అంటే యూ డింట్ అప్రోచ్ టు థియేటర్స్ అంటే లైక్ No, it is meant to be an OTT film. It was commissioned by ET Event, so Okay. it was always meant to be an OTT film. బట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా మొబైల్లో మాత్రం రాదు, ఖచ్చితంగా ఇది వినాప్లో మాత్రమే వస్తుంది. ఇది ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కూడా ఛాలెంజ్ చేశారు. సో దెర్ విల్ బి వోంట్ బి ఎనీ పైరసీ ఫర్ దిస్ ఫిల్మ్. ఖచ్చితంగా వినాప్లో ఐఎమ్ వెరీ ష్యూర్ ఆఫ్ 100 million వ్యూస్ ఫర్ దిస్ మినిమం. రాసి పెట్టుకోండి. అండ్ ఆల్సో లాస్ట్ టైం కూడా ప్రూవ్ అయింది, ఈటీవీ విన్ నుంచి వచ్చే వెబ్ సిరీస్ కానీ ఏమైనా కూడా పైరేటెడ్ అంటే sites లో చూసే అవకాశం కూడా రావట్లేదు. దట్ ద టెక్నికల్ వర్క్ దే ఆర్ డూయింగ్. ఇంకోటి ఏంటబ్బా, జనరల్గా అంటే ఐ డోంట్ నో కమెంట్ ఆన్ ఎనీథింగ్. జనరల్గా ఒక వెబ్ సిరీస్ కానీ ఒక ఓటీటీ ఫిలిం అంటే జనరల్గా ఏముంది, ది లాట్ ఆఫ్ క్రైమ్ ఆర్ కొంచెం అడల్ట్ జానర్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. వినాప్ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ అ కమిట్మెంట్ టు ఎంటర్టైన్ ద ఫ్యామిలీస్ అండ్ దే హ్యావ్ సక్సీడెడ్ ఆల్రెడీ. దేర్ లాస్ట్ సిరీస్ వాజ్ 90s was a huge హిట్. కాబట్టి వాళ్ళు దే ఆర్ రైట్ వే. వాళ్ళు ఉషా కిరణ్ మూవీస్లో కూడా దే మేడ్ ఆసమ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. శ్రీవారి ప్రేమలకి ఇస్ వన్ ఎగ్జాంపుల్. అలాంటివి ఎన్నో మంచి సినిమాలు చేశారు. సో మళ్ళీ వాళ్ళు ఇంత సక్సెస్, రామోజీరావు గారి యొక్క ఆలోచన మేరకు ఫ్యామిలీస్ ఎంటర్టైన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్లో ఆణిముత్యాల్లో ఖచ్చితంగా ఈ ఫిల్మ్ one of the biggest ఆణిముత్యం is వీరాంజనేయులు. యూ ఎక్స్పెక్ట్ అ మ్యాసివ్ హిట్ ఆన్ దిస్. ఓకే, సో మీరు చెప్పండి ప్రియా గారు, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ నరేష్ గారు? వర్స్టైల్ యాక్టర్. It was a blessing in disguise అండి. అంటే సార్ ఇట్స్ సో బ్రిలియంట్, ఎవ్రీవన్ నోస్. బట్ అది లైక్ మేము కళ్ళతో చూడడం ఇస్ something else only. Like sir's imprompt is so good. And ade kaakunda I was very surprised that inni movies chesi inta pedda actor ayyaka kuda practice chesevaru, maato practice chesevaru, sontanga practice chesevaru. These are lessons for us that we have to carry forward, how we want to be as actors, how we should become as actors. He's the perfect example for that. నరేషన్ ఇచ్చిన వెంటనే వర్క్షాప్స్ పెట్టుకుందాం అని చెప్పి ఆయనే సజెస్ట్ చేశారు. ఓకే, యూజువల్లీ డైరెక్టర్స్ చెప్తారు, ఆయన చెప్పారు వర్క్షాప్స్ పెట్టుకుందాం ఈ సినిమాకి అని చెప్పేసి. ఎందుకంటే అమ్మా ఇవన్నీ కూడా ఇలాంటి ఫ్యామిలీ చూడండి, ఆ పోస్టర్ చూడండి నిండుగా ఎంత అందంగా ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క మూడ్, ఒక్కొక్క ఇది. సో ఇంత స్టఫ్ ఉన్న ఫిల్ము, ఇంత క్లోజ్ బాండింగ్ ఉన్న ఫిలిం. ఇప్పుడు ఐ డోంట్ నో హూ వాజ్ ప్రియా టిల్ ఐ మెట్ హర్, అండ్ ఐ డోంట్ నో హూ వాజ్ అనురాగ్. అంటే ఇప్పుడు రాగ్ మయూర్, శ్రీలక్ష్మి ఆఫ్ కోర్స్ ఐ నో అనుకోండి. ప్రియా అమ్మాయి పేరు మా ప్రియదర్శిని. ఐ డన్ ఫిల్మ్. బట్ ఆ కెమిస్ట్రీ స్క్రీన్లో కనపడాలంటే ఆ బాండింగ్ రావాలి. సో దట్ బాండింగ్ రావాలంటే వర్క్షాప్ జరిగి ఒక ఇంటరాక్షన్ ఇక్కడే అంతా కూర్చుని వీస్ టు, అది కూడా సెలబ్రేషన్, వీస్ టు ఎంజాయ్ నైస్ కాఫీ, టాక్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ప్రాక్టీస్ ద సీన్స్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. పర్ఫెక్షన్ రిజల్ట్ విల్ కమ్. సో దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ షాప్ బేసికలీ. అండ్ నాకు కూడా ఏంటంటే ఇవాళ 50 years కంప్లీట్ చేసి 51 yearsకి వస్తున్నాను నేను. 50 years కంప్లీట్ అయింది, గోల్డెన్ జూబ్లీ. ఎందుకు ఇన్ని రోజులు ఉన్నానంటే ఓకే, లక్ ఒక పక్కన, అది ఒక పక్కన పెట్టేస్తే బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ది బిగ్ పీపుల్ అండ్ గుడ్ డైరెక్టర్స్, మై డిసిప్లిన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు ప్రతి ఫిలింకి ఫస్ట్ డే స్టూడెంట్ నేను. ఐ గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. అంటే విజువల్గా కూడా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాను. నాగేశ్వరరావు కనపడాలి, నరేష్ కనపడకూడదని తాపత్రయం ఉంటుంది. సో 1 or 2 sleepless nights if required will be there for me. If required. అంటే అన్నిటి కాదు, 50 years of 100% అమ్మా. నాకు బెరుకు ఉంటుంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా. ఆ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేయాలి మనం. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరేంటి, మన అంటే సుందరాన్ని చేస్తున్నప్పుడు నేను డబ్బింగ్ 2 రోజులు చెప్పేస్తాను మామూలుగా. ఒక రోజు చెప్తే ఒక రీల్ అయింది. వివేక్ ఇంకా లాగుతున్నాడు నా దగ్గర, ఇంకా లాగుతున్నాడు. ఈవినింగ్కి నా కళ్ళు తిరిగిపోయింది. సెకండ్ డే ఐ కుడ్ క్యాచ్ హిస్ ఫ్రీక్వెన్సీ. తర్వాత 4 రోజుల్లో చేసాం డబ్బింగ్. అలాగే హీఈస్ గాట్ హిస్ ఫ్రీక్వెన్సీ, హ్యావ్ టు క్యాచ్ హిస్ ఫ్రీక్వెన్సీ. రెండోది, ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక టైమింగ్ ఉంటుంది. అవన్నీ కూడా కోయిన్సైడ్ అయినప్పుడు ఆ రిథమ్ అనేది, ఇప్పుడు మ్యూజిక్ ఎంతో సినిమా కూడా అంతే, దానికి ఒక శృతి లయ ఉంటుంది. అది అందంగా వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. సో అండ్ అవుట్పుట్ కూడా కనిపిస్తుంది టీజర్ లో, ఎగ్జాక్ట్ చెప్పాలి.
అండ్ మీ నుంచి ఆడియన్స్కి ఒక క్వశ్చన్ ఉందండి, హుషారు 2 ఉంటుందా, ఉంటే మీరు ఉంటారా? నాకు తెలియదండి ఉంటుందో లేదో. నేను ఉంటానని అదైతే తెలుసు. అయ్యో వెళ్ళిపోయాను కదా ఏమో రావచ్చేమో తెలియదు. అంటే మీకు మళ్ళీ రావచ్చేమో. సరే వచ్చేస్తా, పిలిస్తే వచ్చేస్తా. హుషార్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అంటే లైక్ లవ్ యువర్ క్యారెక్టర్ యాక్చువల్లీ. షీ ఈజ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ అమ్మ. తన క్యారెక్టర్ చాలా ఎంత అందంగా చేసిందంటే నేను చెప్పకూడదు, కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో కొన్ని రివల్యూషన్స్ అవుతాయి ఫ్యామిలీలో, అదే సస్పెన్స్ దాంట్లో తన క్యారెక్టర్ మీద ఉంటుంది అది. దాని తర్వాత ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో దాని తర్వాత ఎలా ఉంటుంది, దీనికి షీ హ్యాస్ టు ప్లే వెరీ బ్యూటిఫుల్ సీన్స్ అవి షీ హెస్ డన్. అంటే అథెంటిక్గా ఉంటుంది. తను ఏంటంటే ఆ పిల్ల కనపడుతుంది అంతే, ప్రియా కనపడుతుంది దాంట్లో, ప్రియాది యాక్ట్రెస్ కనపడుతుంది. ప్రతి వాళ్ళు అలాగే. అఫ్కోర్స్ శ్రీలక్ష్మి గురించి చెప్పక్కర్లేదు, మిగతా వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. షీ హెస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. లవ్లీ. She redefined herself in this film. కొత్త ప్రియా గారు కనిపిస్తారు ఈ దాంట్లో అని చెప్పచ్చు. You'll see Saryu. You'll not see Priya. in the film. Sarayu, Yeah, yeah. exactly. Sarayu. See Sarayu. ఓకే. సో లాస్ట్లీ మీ వీరాంజనేయులు విహారయాత్ర కాబట్టి నరేష్ గారి విహారయాత్ర థింగ్స్ గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్లాన్ చేసాం మేము ఏంటి. ఓకే, ఒక చిన్న జస్ట్ 2 minutes. సో దిస్ రౌండ్ ఈస్ నోన్ యాజ్ ఎవ్రీథింగ్ అబౌట్ నరేష్ గారి విహారయాత్ర. ఓకే. సో మీ విహారయాత్రలో మీరు క్యారీ చేసే పక్కా 3 items ఏంటి? ఈ ఫిలిం విహారయాత్ర ఈ జనరల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ లో. ఓ ట్రావెల్లోనా? ట్రావెల్లో ఖచ్చితంగా నేను ఏం తీసుకెళ్తానంటే కొన్ని చెప్పకూడదు, కొన్ని చెప్పొచ్చు. సరే పర్వాలేదు. ప్యాంట్ షర్ట్స్ ఎలాగో క్యారీ చేస్తాము, మిగతాది చెప్పక్కర్లేదు. తర్వాత వాట్ యూ క్యారీ, షేవింగ్ కిట్ క్యారీ చేస్తాము, ఖచ్చితంగా క్యారీ చేస్తాము. తర్వాత ఇంకొకటి ఏం చెప్పొచ్చు క్యారీ, ఇంట్రెస్టింగ్ థింగ్స్. వాట్ డూ ఐ క్యారీ, సెల్ ఫోన్ ఛార్జెస్, అది మర్చిపోతే చచ్చిపోతాం కాబట్టి 3 ఖచ్చితంగా క్యారీ చేస్తాను. ఓకే. సో మీ విహారయాత్ర అంటే వాట్ ఈస్ యువర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూ ప్రిఫర్ మీ విహారయాత్ర? నాకు బేసిక్గా ఐఎమ్ కార్ గయమ్మా. ఐ లవ్ కార్స్. ఐ ఎంజాయ్ ట్రావెలింగ్ బై కార్. ఇన్ఫ్యాక్ట్ నిజంగా నేను కూడా కొంచెం క్యాబ్ తీసుకొని ఒక హాఫ్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్నాను నేను. గెటింగ్ ఎ న్యూ కార్ ఫర్ దట్. సో అది ఇవాళ రివీల్ చేస్తాను. ఫస్ట్ చెప్తాను, ఇట్స్ కమింగ్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. సోలోనా లేకపోతే? సోలోగా ఉండదు, ఖచ్చితంగా విత్ మై లవ్డ్ వన్స్ ఐ విల్ గో. డెఫినెట్లీ ఐ విల్ వి వాంట్ టు ప్లాన్ ఎ నైస్ ట్రిప్. అంటే ఫ్రెండ్స్ అందరూ ఒక 2-3 కార్స్లో వెళ్ళాలనుకుంటాం. ఈ సినిమా ఒక రకంగా అది ఇన్స్పిరేషన్. నాకు తెలిసి సినిమా చూసినాక చాలా మంది ట్రిప్స్. తర్వాత ఐ లవ్ క్రూజింగ్ షిప్స్. సో ఐ లవ్ గోయింగ్ ఆన్ షిప్స్, క్రూజింగ్. సో ఇప్పటి వరకు మీ లైఫ్లో ఉన్న బెస్ట్ విహారయాత్ర ఏది? బెస్ట్ విహారయాత్ర ఏంటంటే క్రూజ్. there's a cruise which we went. ఎక్కడ? It's called Genting Dreams అని, one of the biggest cruise ships in the world. ఇక్కడి నుంచి బయలుదేరి ఇట్ గోస్ టు మలేషియా, సింగపూర్, థాయిలాండ్ and comes back. It is a world inside అమ్మా. It is a world inside. Such a world inside. ఒక ప్రపంచం అది లోపల. అప్పుడే నాకు లైఫ్లో ఏంటంటే వీలైనంత వరకు ప్రపంచం అంతా కూడా ఇలాంటి క్రూజెస్లో వెళ్ళాలనిపిస్తుంది. అంటే డేలో అంతా మనం బయట తిరుగుతాం, ఈవినింగ్ ఆగిపోతుంది, నైట్ అంతా క్రూజ్ అవుతుంది, పార్టీ అవుతుంటుంది. there is lot of fun inside, lot of performances inside. You sleep and you go cruise. మార్నింగ్ లేస్తే మళ్ళీ వి గో టు న్యూ ప్లేస్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ ట్రావెల్. అలాగే నైల్ మీద ట్రావెల్ చేశాను క్రూజ్లో. సో ఇవన్నీ కూడా నాకు ఐ లవ్ ట్రావెలింగ్ బై వాటర్ నెక్స్ట్ టు రోడ్. సో డెస్టినేషన్ చెప్పారు. సో ఎవరితో బెస్ట్ విహారయాత్ర సో ఫార్? బెస్ట్ విహారయాత్ర ఇస్ పవిత్ర. అది నేను అబద్ధం చెప్పలేను. ఇట్స్ అ లైఫ్ టైం విహారయాత్ర. ఓకే, లైఫ్ టైం విహారయాత్ర అంటే నెక్స్ట్ విహారయాత్ర ప్లానింగ్ లో ఉన్నారా? అది ఇప్పుడే చెప్పేస్తే చాలా మంది ఉంటారు షిప్ లో, కాబట్టి ఇప్పుడే చెప్పండి. ఓకే, సో మీరు మీ విహారయాత్రలో ఎప్పుడు మేజర్గా తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఎస్, ఇది కరెక్ట్. ఇది నేను ముందు ఏంటంటే ఫస్ట్ చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ అన్నీ తీసుకుంటాను. వెళ్ళే ముందు డెంటల్ చెకప్, మెంటల్ చెకప్, ఫిజికల్ చెకప్ చేయించుకుంటారు. ఎందుకంటే ఐఎమ్ ఫిట్ ఫర్ నాట్, బికాస్ చాలామంది ఇరుక్కుంటారు. దెన్ జాగ్రత్తలు ఏంటంటే పాస్పోర్ట్ కొంతమంది మర్చిపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్
మీకు అయిందా? నాకు అవ్వలేదు, అందుకనే జాగ్రత్తలు తీసుకుంటాను. సో మూడోది ఏంటంటే వెన్ యూ గో అవుట్ సైడ్ కంట్రీస్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఫుడ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ట్రావెలర్స్ అందరికి కూడా చాలా జాగ్రత్తగా అది. రెండోది ఏంటంటే ట్రావెల్ లైట్. ఫోర్త్ పాయింట్, యూ హ్యావ్ టు ట్రావెల్ లైట్, డోంట్ క్యారీ టూ మచ్ లగేజ్. అండ్ నేను మర్చిపోయాను, మేము క్యారీ చేసేది బెస్ట్ ఇదేంటంటే ఫుడ్ ఐటమ్స్. వి క్యారీ అన్ ఎంటైర్ కిచెన్. ఎక్కడికి పోయినా మన తెలుగు వంటలు వండి తినేది. ఓకే, డైరెక్ట్ సెల్ఫ్ కిచెన్. ఎక్కడికైనా కుకింగ్ చేస్తారా మీరా? పవిత్ర గారు పవిత్ర చేస్తుంది, నేను హెల్ప్ చేస్తాను, ఒక కాయగూరలో తిరుగుతుంటాను. ఓకే, సో ఈ వీరాంజనేయ విహారయాత్ర ట్రిప్ అంటే మూవీలో, ఈ మూవీ అందరి టీంతో కలిసి వెళ్ళాల్సిన విహారయాత్ర ఏమనుకుంటున్నారు ఆఫ్టర్ ద సక్సెస్? Definitely to Goa. I think we should be back in Goa, and that's where the film ends. So there, Viranjana Viharayatra 2 start avvala. Okay, so Is it already on the? Yes, And it's in my idea, it's in my mind. Super. ఇది అయితే మైండ్ అయితే వెళ్ళిపోతుంది, పేపర్ కి వాళ్ళే వినాప్ కి వెళ్ళిపోతుంది మా వాళ్ళతో. వీరాంజనేయుల విహారయాత్ర 2 కూడా ఉండబోతుంది అని అనుకోవచ్చు. Okay, so it was lovely talking to you. Lastly, to all the audience, why వీరాంజనేయులు విహారయాత్ర is so special? Why should watch అంటే ఏం చెప్పేస్తారు? వీరాంజనేయుల విహారయాత్ర అన్నది నా పర్సనల్ లైఫ్లో నాకు జరిగిన కొన్ని సంఘటనలను బేస్ చేసుకొని రాసుకున్న కథ. సో ఇది నా లైఫ్లో జరిగింది అంటే మనందరి లైఫ్స్ చాలా సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో ఎదురయ్యే సిచ్యుయేషన్సే ఈ సినిమాలో నేను డిస్కస్ చేశాను. ఇట్స్ ఎ రిలేటబుల్ డ్రామా, ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రామా, ఇట్స్ ఎ ఫన్ రైడ్. సో యూ షుడ్ వాచ్ ఇట్. ఓకే, సో మీరు కూడా మీ దీని స్పెషల్ వాచ్ ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ గర్ల్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, అలాగే ఇట్స్ అ ఫ్యామిలీ నెక్స్ట్ డోర్. వీరాంజనేయ విహారయాత్ర నాగేశ్వరరావు ఫ్యామిలీ అనేది ఇట్స్ అ ఫ్యామిలీ నెక్స్ట్ డోర్. యూ బాండ్ విత్ దట్ ఫ్యామిలీ యాజ్ యూ వాచ్ ద ఫిల్మ్. సో దాంతో ఎంటర్టైన్ అవుతాం. తర్వాత ఏంటంటే ట్రావెల్ ఫిల్మ్స్లో చాలా రకాలు వచ్చినాయి, ద బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, హస్బెండ్ వైఫ్. ఇంకోటి ఒక ఫ్యామిలీ ట్రావెల్ ఫిల్మ్ అనేది తెలుగులో దిస్ ద ఫస్ట్ టైం బై వినాప్, బై డ్రీమ్ ఫార్మర్స్ అండ్ బై అనురాగ్ అండ్ ఆల్ ఆఫ్ అస్. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని నేను ఫీల్ అవుతుంది. ఓకే, సో లవ్లీ అండి. సో చూసారు కదా, ఆగస్ట్ 14కి వీరాంజనేయులు విహారయాత్ర అయితే ఈటీవీ విన్లో అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ చూసాకైతే పక్క మీ ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుంది అంట. ఎందుకంటే ఫన్, ఎమోషన్, డ్రామా, సెంటిమెంట్స్ అన్ని కలుపుకున్న ఒక అద్భుతమైన పిక్చర్ అంటున్నారు. సో లెట్స్ వాచ్ ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. That was NTV. Thank you.